ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధపడుతున్న పాకిస్తాన్కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ను లాహోర్లో నిర్వహించాలని కూడా పాకిస్తాన్ ఫిక్స్ అయింది. లాహోర్లో మ్యాచ్ నిర్వహించాలనే ప్రతిపాదనను పంపించి బీసీసీఐ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్న పీసీబీకి భారత క్రికెట్ బోర్డు తమదైన స్టైల్లో ఇప్పుడు బదులివ్వబోతోంది. భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్తాన్కు వెళ్లటం లేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. దీంతో భారత జట్టు వస్తే తమ మైదానాలు అభిమానులతో కిక్కిరిసిపోతాయని, ఆర్థిక కష్టాల్లో ఉన్న తమకు కాసుల వర్షం కురుస్తుందని ఆశించిన పీసీబీకి మరోసారి నిరాశ మిగిలింది. 2023లో జరిగిన ఆసియా కప్ విషయంలోనూ ఇలాగే జరిగింది. తమ జట్టు పాకిస్తాన్లో పర్యటించబోదని బీసీసీఐ తెగేసి చెప్పింది. సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ కరాఖండి చెప్పేయటంతో ఐసీసీ కూడా ఏమీ చేయలేకపోయింది. పాకిస్తాన్తో పాటు శ్రీలంకలోనూ ఆసియా కప్ను నిర్వహించారు. పేరుకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినప్పటికీ ఆ దేశంలో ఆడిన మ్యాచ్లు నామమాత్రమే. ఆసియా కప్ ఆతిథ్యం కోసం చివరిదాకా పోరాడి, మీరు ఆసియా కప్ ఆడేందుకు జట్టును పంపించకపోతే మేం కూడా వరల్డ్ కప్ ఆడేందుకు జట్టును భారత్కు పంపించబోమని బెదిరింపులకు దిగి ఆ తరువాత గడ్డం పుచ్చుకొని బతిమాలినంత పని చేసినప్పటికీ బీసీసీఐ వైఖరిలో మార్పు రాలేదు. దీంతో చేసేదేం లేక పీసీబీనే దిగి వచ్చింది. ఇప్పుడు కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని కోరుతున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అంటే మరోసారి ఆసియా కప్ ఆతిథ్యం సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. భారత జట్టు చివరిగా 2008లో ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్లో పర్యటించింది. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు భారత జట్టు పాక్ గడ్డ మీద అడుగు పెట్టలేదు. 2012 డిసెంబర్లో భారత్లో ద్వైపాక్షిక సిరీస్ ఆడటం కోసం పాకిస్తాన్ ఇక్కడికి వచ్చింది. 2012 డిసెంబర్, 2013 జనవరిలో జరిగిన ఆ సిరీస్ తర్వాత మళ్లీ ఇంతవరకు భారత్, పాక్ మధ్య బైలాటరల్ సిరీస్ జరగలేదు. ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్లో మాత్రమే ఇరు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఉగ్రవాదంపై పాకిస్తాన్ ఉక్కుపాదం మోపేంత వరకు ఆ దేశంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోబోమని భారత ప్రభుత్వం చేసిన ప్రకటనకు అనుగుణంగానే భారత జట్టు ఇన్నేళ్లుగా పాకిస్తాన్ పర్యటనకు దూరంగా ఉంటుంది. ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్ కంటే బలంగా ఉండేది. కానీ అవినీతి, ఉగ్రవాదం, నిర్లక్ష్యం కలగలిసి పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. 2009 మార్చిలో శ్రీలంక ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సు మీద లాహోర్ స్టేడియం సమీపంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన తరువాత ఏ దేశము పాకిస్తాన్ కు తమ జట్టును పంపించడానికి సిద్ధపడలేదు. ఇప్పుడిప్పుడే పెద్ద జట్లు పాకిస్తాన్ పర్యటనకు వెళ్తున్నాయి. ఎన్ని జట్లు తమ దేశానికి వచ్చినా దాయాది భారత్ రాకపోతే సగటు పాకిస్తాన్ అభిమానికి కిక్కుండదు. పీసీబీకి కూడా ఖజానా డబ్బా నిండదు. అందుకే ఇరు దేశాల మధ్య సంబంధాలతో ఆటను ముడిపెట్టొద్దు, ఆటను ఆటలాగే చూడాలి అంటూ పాకిస్తాన్ మాజీలు చిలక పలుకులు పలుకుతూ ఉంటారు. అయినా సరే ఏం చేయాలో, పాకిస్తాన్ పట్ల ఎంత కఠినంగా ఉండాలో భారత ప్రభుత్వానికి బాగా తెలుసు. అందుకే భారత క్రికెట్ జట్టుకు వెల్కమ్ చెప్పేందుకు పాకిస్తాన్ నిరీక్షణ కొనసాగుతోంది. ఈ నిరీక్షణ ఎంతకాలం అనేది ఇప్పట్లో చెప్పలేం. చివరగా మరో ఆసక్తికర విషయం ఏంటంటే 2023 అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగిన వరల్డ్ కప్ కోసం భారత్లో అడుగుపెట్టిన పాకిస్తాన్ జట్టుకు అద్భుత స్వాగతంతో పాటు చక్కటి ఆదరణ లభించింది. పాకిస్తాన్ అభిమానులను కూడా మనోళ్ళు బాగా చూసుకున్నారు. దీంతో భారత జట్టు తమ దేశంలో పర్యటించినప్పుడు మేం కూడా ఇందుకు ఏ మాత్రం తీసిపోకుండా ఆతిథ్యం ఇస్తామని పాకిస్తానీలు చెప్పారు. మరి దానికి టైం ఎప్పుడొస్తుందనేది పాకిస్తాన్ చేతుల్లో కాదు, చేతల్లో ఉంది.